మాకేం భయం లేదు, మాది ప్రజాపాలన, పబ్లిక్ మెచ్చిన ప్రభుత్వం అని స్పీచులు దంచుకుంటేనే ఇంకో దిక్కు ప్రతిపక్షాలు పలానా కాడికి పోయి పనితనం చూసొస్తాం అనగానే హౌస్ అరెస్ట్లు అనుకుంటా అడ్డం పడుతురు పవర్లున్న పార్టీలు. మరి అపోజిషన్ లీడర్లు గట్ల పోయి చూసొస్తామని అంటేనే గంత భయపడ్డెందుకు? మళ్ళా మాది సూపర్ ఏల్వడి అని ప్రచారాలు ఎందుకో అనే తట్టిగో ఈ తీర్ల లీడర్లను ఆకిలు దాటకుండా చేస్తుండ్రు. పాపం డ్యూటీలు చేయంగా వాళ్ళ ఇంటికన్నా టైంకు పోతున్నారో లేదో గాని హరీష్ రావును అరెస్ట్ చేస్తానికి వారానికోసారి వరుస పెట్టి సారింటికి పోవాల్సి వస్తున్నది పాపం పోలీసులు. పోయిన వారం 19 తారీఖు నాడు కిమ్స్ దవాఖానా చూస్తానికి పోతాము అని బీఆర్ఎస్ వాళ్ళు పిలిపించేవారు కలా హరీష్ రావు ఇంటికి పోలీసులను తోలి హౌస్ అరెస్ట్ చేయించిరి. మళ్ళా 10 రోజులు కూడా కాకముందే ఇవాళ వరంగల్ పాలిటెక్నిక్ పిల్లలు తానికి పోయి మాట్లాడతానంటే మళ్ళా హౌస్ అరెస్ట్ అనుకుంటా ఆకిలు కూడా దాటకుండా పోలీసుని దింపుతిరి. ఎందుకింత భయం అవుతుంది నీకు రేవంత్ రెడ్డి అని అనుకుంటా కార్ పార్టీ వాళ్ళు కారాలు మిరియాన్ని నుడుతున్నారు గట్టిగా. ఇక హరీష్ రావు సార్ ఇంటికాడికి వచ్చిన పోలీసులతో ఈ తీర్ల జరిసేపు మాట ముచ్చట పెట్టి వాళ్ళ గోసలేంటియో అరుచుకున్నాడు. సరెండర్ లీవు డిఏ బిల్లులు వస్తున్నాయి ఆ టైంకు. ఏం బాబు బాగున్నారా? సరెండర్ లీవ్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి సైబరాబాద్లో? 4-5 సరెండర్ లీవ్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి? బిడ్డ టీఎల్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి? సరెండర్ స్కోర్ ఉన్నాయి. పిల్లల ఫీజు కట్టుకుంటారు కదా, సరెండర్ లీవ్ వస్తే క్వార్టర్లీ 3 నెలల కూడా వస్తుంది. పిల్లల ఫీజు కట్టుకుంటారు కదా బిడ్డ, మరి ఎట్లా ఫీజు ఎట్లా కట్టుకుంటారు? రేవంత్ రెడ్డి వచ్చిన ఇంకా సరెండర్ లీవ్లు బంద్ కాలే. నేను బీఆర్ఎస్ ఉన్నప్పుడు, కేసీఆర్ కాకున్నప్పుడు, నేను ఉన్నప్పుడు సరెండర్ లీవ్లు ఎప్పుడు వేసినా 3 నెలలకు 4 నెలలకు వేసినా. ఇప్పుడు అన్ని సరెండర్ లీవ్లు బంద్ అయిపోయినాయి, టీఎల్ బంద్ అయిపోయినాయి. మా బీఆర్ఎస్ సర్కారు ఉండగా 3 నెలలకోసారి టంచానికి వచ్చేవి కదా, మరి ఇప్పుడు వస్తున్నా బాయ్ సాబ్ అని మాట ముచ్చట పెట్టిన ముద్దుగా. పాపం ఏం చెప్తే కొలువు కేడేసరి వస్తుందని వాళ్ళు చెప్పలేక చేతులు విసుక్కుంటారు పాపం. మన వాళ్ళని కూడా ఏమనైతే అందుకు లేదు, పెద్దసార్లు ఏం చెప్తే అదే చేయాలి వాళ్ళు. మరి ప్రతిపక్షాలు పంచాయత్ చేస్తామన్నా, పబ్లిక్లకు పోతామన్నా, జనాలు పడుతున్న తిప్పలు అరుచుకునేందుకు బయలుతామన్నా, స్టూడెంట్లకు భరోసా ఇస్తానికి పోతామన్నా, ఇట్లా హౌస్ అరెస్టులతోని ప్రతిపక్షాలకు కుతికెనొక్కాలని చూస్తే సర్కారుకు మస్తు మంచి పేరు వస్తుంది అనుకుంటారా ఇట్లా పవర్లు ఉన్న పార్టీ వాళ్ళు అని అనుకుంటా ప్రజాస్వామ్యం విలువ తెలిసిన పబ్లిక్ మాట్లాడుకోబట్టిరట గట్టినే.